వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అసలు ఇది ఎపిసోడ్ 32 అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంత దాకా సక్సెస్ఫుల్ గా సిరీస్ చేయగలిగానంటే అది మీ సపోర్ట్ వల్లే. సో థ్యాంక్ యూ. బట్ ఈ సిరీస్ ని ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ చేస్తూ ఉండాలంటే కూడా దానికి మీ సపోర్ట్ అవసరం. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అప్పులో ఎవరికి పడితే వాడికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏ పార్ట్ ఎక్కువ నచ్చిందో ఆ టైం స్టాంప్ గానీ ఆ టాపిక్ గురించి గానీ పెట్టి కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ కి వస్తే మాత్రం ఎక్స్ట్రాగా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా మన ఛానల్లో చాలా ఫన్ వీడియోస్ వస్తాయి. సో కొద్దిగా ఎక్స్ట్రా సపోర్ట్ మీ నుంచి చూస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఎపిసోడ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా స్టఫ్ హెవీగా ఉంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ గా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ తో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ హాస్పిటల్లో చేరినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ వాడు వీడియోలు చేస్తే ఫ్యాన్స్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి గొడవ పెట్టుకొని వాళ్ళతో సారీ చెప్పించారు. ఇది ఇలా ఉండగా ఇంకో పక్క హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఒక పేషెంట్ సర్జరీకి ముందు పుష్ప పార్ట్ 1 సినిమా వేయమన్నాడు. నెక్స్ట్ ధనుష్ నయనతార ఇష్యూ చూస్తే నెట్ఫ్లిక్స్ లో నయనతార విఘ్నేష్ శివన్ మ్యారేజ్ ని డాక్యుమెంటరీగా షూట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే నేను రౌడీనే మూవీ ఫుటేజ్ కూడా యాడ్ చేయమని నెట్ఫ్లిక్స్ చెప్పింది. ఎందుకంటే దాని డైరెక్టర్ విఘ్నేష్, హీరోయిన్ నయన్ వాళ్ళ లవ్ స్టోరీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. అయితే సరే అని ఆ మూవీ ప్రొడ్యూసర్ ధనుష్ ని పర్మిషన్ అడిగితే మనోడు ఫ్రీగా ఎన్ఓసి ఇవ్వనన్నాడు. ఎందుకంటే అప్పట్లో డైరెక్టర్ ఆ సినిమా బడ్జెట్ ని 6 crores నుంచి 16 crores చేసి షూటింగ్ డిలే చేసి ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అవ్వడంతో ధనుష్ కి 10 crores లాస్ చేశాడు కాబట్టి. దీంతో నయన్ వచ్చి ధనుష్ కి పెద్ద లెటర్ రాసింది. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఒక చిన్న వీడియో క్లిప్ కి 10 crores అడుగుతావా అని చెప్పి. అయితే అసలు సినిమా ఈవెంట్ లకు అటెండ్ అవ్వదు, ప్రమోషన్స్ చేయదు, నీ మొగుడికి లైఫ్ ఇచ్చింది ధనుష్, అలాంటి వాడి మీద పర్సనల్ అలిగేషన్స్ చేస్తూ మళ్ళీ తన ఫ్యామిలీని కూడా లాగి లెటర్ ఎందుకు రాసావని ధనుష్ ఫ్యాన్స్ బ్రూటల్ గా ట్రోల్ చేశారు. అలాగే సింబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ కి వచ్చారు. మరి చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్తుందో. ఇక మనం ర్యాండమ్ షిట్ లోకి వెళ్దాం. కర్ణాటకలోని ఒక టెంపుల్ లో దళిత్ సెంటర్ అయ్యారు అని చెప్పి ఆ స్థానికులు గుడిలో విగ్రహాన్ని తొలగించేశారు. దీనికి మన చిన్మయ యొక్క వావ్ సో మచ్ ఈక్వాలిటీ అని పెడితే ఈ న్యూస్ ఫేక్ లా అనిపిస్తుంది, ప్రూఫ్ ఏంటని ఒక పెద్ద ట్విట్టర్ అకౌంట్ అడిగాడు. అవును మరి ఒక న్యూస్ ఫేకో కాదో నువ్వే చెప్పాలని అంటే నిమిషంలో రిప్లై ఇచ్చావేంటి అంత ఖాళీగా ఉన్నావని అంటే నువ్వు వాడిని ఎన్నైనా అనుకో ఫరక్ కూడా పడదు, కానీ అంత ధైర్యం ఉంటే హిందుత్వ గార్బేజ్ అంటావు, ఇదే మాట క్రిస్టియానిటీనో ఇస్లాంనో అనగలవు అని ఇంకోటి అడిగితే గార్బేజ్ ని గార్బేజ్ అనే అనాలని అక్కంది. మరి అలాంటప్పుడు నీ పేరు చిన్మయని ఎందుకు పెట్టుకున్నావు అని ఇంకోటి వచ్చి క్లోజ్ చేశాడు. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏం మాట్లాడుతున్నావురా అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదాను. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. నెక్స్ట్ వితౌట్ అనిరుద్ధ్ అని దేవరసీ అని ఒకటి బీజం మార్చి ప్రభాస్ ఫ్యాన్ పెడితే వితౌట్ రవి బాస్రూర్ అనే వీడియో పెట్టారు. అప్పుడు వితౌట్ బీజం ఆ కటౌట్ చూస్తే చాలా ఇన్స్టెంట్ హై వస్తుందిరా, అదే దేవర వితౌట్ అనిరుద్ధ్ బీజం చూడండి శక్తియే బాగా అనిపిస్తుంది అని మీకు అంటే బొచ్చాయి వస్తుంది, ఈ క్లోజ్ షాట్ చూసి పగలబడి నవ్వుకుంటాం అన్నాడు. ఏది ఇలాంటి ఒక పిక్ పెట్టు ఎన్టీఆర్ చూద్దామని అడిగితే దమ్ముంటే ఇలాంటి డైలాగ్ డెలివరీ పెట్టన్నాడు. ఆ డైలాగ్ గెటప్ సీన్ కూడా చెప్తాడు, లో పెట్టుకోండి అని క్లోజ్ చేశాడు. హలో హాయ్ డార్లింగ్, నమస్కారం. హూ ఆర్ యు? ఎవరు మాట్లాడేది? విక్రమాదిత్య. నేను గేదె రూపంలో వచ్చిన రెబల్. చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? టెన్షన్ ఏంటి, బీపీ ఏంటి డార్లింగ్? గొడవ అయింది, గూడుంబ తాగదంతా. చెప్పడు ఎవడో చెప్పు. నాతో కల్తీ గుడుంబ తాగేదెవరు? మాట్లాడటం తిరిగి సెల్ ఫోన్ నీకు. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. ఎన్నిరా పంపించేది? మీకేం పని పాటలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటే మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? నెక్స్ట్ పుష్ప ట్రైలర్ లాంచ్ బీహార్ లో జరిగిన సందర్భంగా ఒక అమ్మాయి వచ్చి పీక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ బీహార్ అని పెట్టింది. నువ్వు కోల్డ్ ప్లే కాన్సర్ట్ కి వెళ్ళొచ్చి ఇదే ట్వీట్ పెట్టి చూద్దామని ఇంకోటి వచ్చాడు. అప్పుడు తను ఈ వీడియోలో ఉండే వాళ్ళకి అంతంత డబ్బులు పెట్టి టికెట్ కొని కాన్సర్ట్ కి వెళ్లే వాళ్ళకి తేడా లేదా అని అంటే నువ్వు నీ బిఎఫ్ తో ఫ్రీగా చేస్తున్నావు, వాడు సపోజ్ 6,000 ఇచ్చి ఒక రష్యన్ తెచ్చుకున్నాడు అనుకో, నీకంటే ఆ రష్యన్ గొప్పదైపోద్దా అని క్లోజ్ చేశాడు.
అలాగే ట్రైలర్ లో పెళ్ళం మాట వింటే ఎట్టా ఉంటుందో చూపిస్తా అనే డైలాగ్ కి ఆల్రెడీ నంద్యాలలో చూసాంగా అని పీకే ఫ్యాన్ వచ్చాడు. ఆడికి పెళ్ళం ఉంది వింటాడు, మీకు ముగ్గురులో ఎవరి మాట వినాలో తెలియక సిబి ఎందుకు వింటున్నారని అంటే ఆ వీడియో డిలీట్ చేయించారు. అప్పుడు మళ్ళీ పోస్ట్ చేసా, ఏం పీక్కుంటో పీక్కోరా వచ్చానంటే మళ్ళీ చెప్తా విను, ఆడికి పెళ్ళం ఉంది వింటాడు, మీరు సిబి ఎందుకు వింటున్నారని క్లోజ్ చేశాడు. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నాను రా నేను. బాపట్లో పుట్టాను నేను, పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. దీంతో ఇదే హైలో బాయ్ ఫ్యాన్స్ వచ్చి లాటరీ కొట్టినంత ఈజీ కాదురా ఇలాంటి ఫ్యాన్ బేస్ ని సంపాదించడం అని యష్ ని లాగితే, యష్ వాళ్ళ ఫాదర్ బస్ డ్రైవర్, యష్ ఓన్ గా కష్టపడి పైకొచ్చాడు. మరి మెగా ఫ్యామిలీ కుక్క చిరు ఫ్యాన్స్ వేసిన భిక్షతో హీరోగా సస్టైన్ అయ్యాడు. అయినా ఇప్పటికీ డే 1 లేదు. ఇప్పుడు చెప్పు ఎవరిది లాటరీ అని క్లోజ్ చేశాడు. దీంతో ఇదే హైలో పీకే ఫ్యాన్స్ ఆత్రేయగాడు అని స్టార్ట్ చేస్తే తుపాకీ అని క్లోజ్ చేశారు. అలాగే పీబీ ఫ్యాన్స్ వచ్చి రాకీ బాయ్ చప్రీ గాయ్ అని అంటే టైటానిక్ ఆల్కహాలిక్ అని క్లోజ్ చేశారు. ఇక నెక్స్ట్ పుష్ప 2 ట్రైలర్ గురించి ఆనెస్ట్ ఒపీనియన్స్ రాసిన వాళ్ళ పిఆర్ తో థ్రెట్స్ అని పంపిస్తున్నారు. ప్లీజ్ కాపీ రైట్స్ అవాయిడ్ చేసుకోండి అని ఒక బాలీవుడ్ పేజ్ పెడితే, బ్రో నీకు సౌత్ నుండి పేమెంట్స్ వస్తున్నాయా, ఎందుకంటే డే అండ్ నైట్ వాళ్ళ గురించే పోస్టులు పెడుతున్నావు అని ఒకటి అడిగితే, మా ఆనెస్టీకి పడే కష్టాలు ఇవి, ట్రైలర్ గురించి జెన్యున్ గా చెప్పినా కూడా వార్నింగ్స్ ఇస్తున్నారని అంటే, అల్లు అర్జున్ పిఆర్ శరత్ చంద్ర నాయుడు వచ్చి ఇంత అమౌంట్ అని ఇవ్వకపోతే మీ సినిమా గురించి నెగిటివ్ గా ఆర్టికల్స్ వేస్తామని వాడు వాట్సాప్ లో చేసిన చాట్ పెట్టి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నావు అని క్లోజ్ చేశాడు. प्रणाम महादेव को, सलाम गुरुदेव को, छूना है तो मांग जुगल. ఇక నెక్స్ట్ కడప దర్గాకి రామ్ చరణ్ మాలలో ఉన్నా కూడా వెళ్ళి విజిట్ చేశారు. అయితే మాలలో ఉన్న దర్గాకి వెళ్ళకూడదని ఒకడు వచ్చి హిస్టరీ తవ్వితే, అయ్యప్ప టెంపుల్ కి వెళ్లే ముందు ఈ దర్గాకి వచ్చేలా మ్యాన్పులేట్ చేస్తున్నారని ఇంకోటి వచ్చాడు. అప్పుడు వాడు చిరంజీవి కొడుకు వాడికి ఇష్టం వచ్చింది చేస్తాడు, సలహాలు మడిచి జగన్ గోవాలో పెట్టుకోండి అని అంటే, మాల తీసేసి బట్టలిప్పి తిరగమని ఎవరికి ప్రాబ్లం లేదు, దేవుడి ముందు చేయమైనా ఒకటే, చిరంజీవి కొడుకైనా ఒకటే అని ఈ మ్యాటర్ క్లోజ్ చేశారు. దీంతో ఇవన్నీ వదిలేసి ఎయిర్పోర్ట్ లో బాంబులు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ కడప, ఇంకోసారి నువ్వు సీడెడ్కి రాకన్నా ప్లీజ్ అని ఎలివేషన్ చేసుకుంటే ఇంకోటి వచ్చి వీడియో పెట్టాడు. దానికి కౌంటర్ గా తిరిగి మళ్ళీ దీనికి మళ్ళీ కౌంటర్ గా ఇలా క్లోజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఐపీఎల్ వార్స్ కూడా మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. కోహ్లీ బర్త్డే రోజు ఎస్ఆర్హెచ్ పేజ్ వచ్చి హ్యాపీ బర్త్డే అని పెడితే 30K లైక్స్ వచ్చే ఆర్సీబీ అఫీషియల్ పేజ్ కంటే ఈ ఫ్యాన్స్ పేజ్ రీచ్ ఎక్కువ ఉందని గెలికాడు. అప్పుడు చిచ్చి మారేంజ్ ఏంటి మీరేంజ్ ఏంటి అని ఆర్సీబీ ఫ్యాన్ అంటే ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. నా కొడకలారా, ఒక కప్పు లేదు, భూమి బొట్టక ముందు నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు, తిండి దండగలారా, ఏంటి మీది. നോർത്തിലേക്കുള്ള ജനറൽ യാത്ര നല്ല പേടിപ്പെടുത്തുന്നതെന്ന് പലരും പറഞ്ഞിട്ടുണ്ടെങ്കിലും ഇത്രത്തോളം ആയിരിക്കും ഞാൻ എൻ്റെ സ്വപ്നത്തിൽ പോലും വിചാരിച്ചിട്ടില്ല. ഞാൻ ആദ്യമേ കരുതിയത് ഇത് പാമ്പാട്ടികളായിരിക്കുന്നു. പക്ഷെ അവിടെയുള്ള സുഹൃത്തുക്കളോട് ചോദിച്ചപ്പോൾ അറിയാൻ കഴിഞ്ഞത് ഇത് അവിടുത്തെ ഒരു ഗ്രാമത്തിലെ ലോക്കൽ ആൾക്കാരാണ്. അവർക്ക് നേരെ പോലീസും വരില്ല, ഒന്നും വരില്ല. ആ മൂർഖൻ പാമ്പിൻ്റെ ആണെങ്കിൽ വിഷപ്പല്ല് പോലും ചിലപ്പോൾ എടുത്ത് മാറ്റിയിട്ടുണ്ടാവില്ല. അവർക്ക് നമ്മളെ കടിച്ചാൽ പോലും ഒന്നും കാണില്ല.
അവർ നേരെ അടുത്ത സ്റ്റേഷൻ എത്തുന്നതിന് മെയിൻ സ്റ്റേഷൻ എത്തുന്നതിന് തൊട്ട് മുമ്പേ അവർ ചാടി അവരുടെ ഗ്രാമത്തിലോട്ട് പോവുകയും ചെയ്യും. ఇంక ఈ సెగ్మెంట్ లో లాస్ట్ వీక్ ట్విట్టర్ మొత్తాన్ని షేక్ చేసింది. దగడ్స్ అనే పేజ్ వచ్చి తెలుగు మూవీస్ అయిన లక్కీ భాస్కర్ కి హైక్స్ ఇవ్వలేదు, అలాంటిది తమిళ డబ్డ్ కంగువాకి హైక్స్ ఇస్తే ఎవడు చూస్తాడని అడిగితే చూడకపోతే మానే అని ఒకడు వచ్చాడు. ఈడి మధ్య ఇండస్ట్రీ పెద్ద రేంజ్ ట్వీట్స్ వేస్తున్నాడని ఇంకోడంటే లక్కీ భాస్కర్ కూడా 175 ఉందని గారు మొన్న. ఇప్పుడు వీడొచ్చి దీనికే ఎందుకు హైక్ అంట, కింద ప్రూఫ్స్ ఏషియన్ థియేటర్ పెట్టాడు, ఈ సినిమాకి అసలు ఏషియన్ ఒకటి థియేటర్ ఇవ్వలేదని బ్రూటల్ గా తిడితే లక్కీ భాస్కర్ ఏషియన్ టికెట్స్ వేస్తారని దగడ్ దిగాడు. కంపేర్ చేయడానికి కంగువా సేమ్ థియేటర్ ఉండాలిగా దగడ్, పక్కన పెట్టిన స్క్రీన్ షాట్ సేమ్ థియేటరే సార్, అంత స్ట్రెస్ ఎందుకు దగడ్, చూడొద్దు సినిమానేగా అంటుంది. థియేటర్ స్టాప్ పోయిందా, ఓకే సర్లే, అంతలా ఒక డబ్డ్ మూవీకి అడ్డగోలుగా హైక్స్ ఇచ్చే బదులు నార్మల్ ప్రైసెస్ తో కంటిన్యూ అవ్వచ్చుగా. నేను పైన మెయిన్ ట్వీట్ లో చెప్పిందే చూడొద్దని కదా దగడ్, మరి ఇంత స్ట్రెస్ తీసుకుంటే ఎందుకు? చూడటం చూడకపోవడం కాదు, అడ్డగోలుగా పెంచారన్నది నా కమెంట్ అంతే. అడ్డగోలుగా పెంచడం ఏంటి దగడ్, ఇలాంటి కమెంట్స్ చేయకు. లేకపోతే ఏంటి, ఇది వాడెవడో పక్క స్టేట్ వాడు పైసలు ఎక్కువై బడ్జెట్ పెట్టి తీస్తే తెలుగు ఆడియన్స్ ఎందుకు వాడి బడ్జెట్ భర్తీ చేయాలి? అందుకేగా దగడ్ చూడొద్దంటుంది. చూడొద్దాను పర్లే, హైక్స్ గురించి క్వశ్చన్ చేసే రైట్ లేదు అనుకో. హైక్స్ గురించి ప్రశ్నించడం ఏంటి దగడ్, అది వాళ్ళ బిజినెస్. రేట్ నచ్చకుంటే చూడొద్దు, దానికి ప్రశ్నించడం ఏంటి? ఉండాలి, ఎందుకురా ఇంత అని మన వల్ల ఒక నలుగురికి తెలియాలి. ఏంటి దగడ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సర్లే, సింపుల్ గా నా కమెంట్స్ గురించి ప్రశ్నించడం ఏంటి సార్, అది వాళ్ళ బిజినెస్ అయితే ఇది నా స్టేట్మెంట్. దాని గురించి నచ్చకుంటే చూడొద్దు, దానికి ప్రశ్నించడం ఏంటి అంటున్నా. కూలా, నేను నిన్నేం ప్రశ్నించలేదుగా దగడ్, నువ్వే స్ట్రెస్ తీసుకుంటున్నావు. రిప్లై ఇస్తే అదే అనుకున్నా, మరి రిప్లైలో కూడా ప్రశ్నించలేదుగా దగడ్ అని అంటే అవునా సర్లే అన్నాడు. సరే దగడ్ అని చాలా కూల్ గా మంటెక్కించి వదిలేశాడు. విశ్వ గారు, ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్ అబ్బాయిలకి చాలా క్లిష్టమైన మంత్, నో నట్ నవంబర్ నడుస్తుంది. ఆ దానికి మెకానిక్ రాకీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉందా? దిస్ నంబర్ ఇస్ అ వెరీ ఫన్నీ థింగ్ అండి. అంటే మీకు యాక్చువల్లీ మీకు తెలుసు అంటే ఐమ్ షూర్ జనాలు కూడా చాలా మంది చాలా పోస్టర్స్ అయినా టైం పాస్ చేస్తామండి చాలా మంది. దేర్ వెరీ లిటిల్ ట్రూత్ టు ఆల్ దట్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని కూల్ అవుదాం. తెల్లవారితే చాలే ఇన్స్టాగ్రాము అంటాడే, పోనీ పిల్లున్నదంటే బొగ్గడికి అది కొల్లేదులే, ఆ రీలు మీద రీలు చూసి టైం వేస్ట్ చేస్తాడే, కెరీర్ మొత్తం ఎంజాయ్ చేసి గుడిసిపోతాడే, లవ్ గివ్ అన్నానంటే నన్ను ఇంగుతాడే, గుద్ద మూసుకొని నేను నాన్న చెప్పింది చెయ్యాలే. గోల్డెన్ స్పారో నా జీవితం జీరో, నైట్ అయితే నాకిష్టం రౌతల బారో. బ్రేక్ తర్వాత మన వీడియోలోని మెయిన్ ఇష్యూ చూద్దాం. కీడాకోల ఇన్స్పిరేషన్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బ్యానర్స్ వేస్తే ఒకడు వచ్చి పెద్దలందరినీ ట్యాగ్ చేసి ఇది మరీ ఓవర్ అయింది, లిమిట్స్ క్రాస్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అంటే, ఇంకోటి వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్ పేజెస్ ట్యాగ్ చేసి ఎరా ఏదో బ్యానర్ వేయించారంట కదా మీకు ఎందుకురా మాతో అని అన్నాడు. పోస్ట్ చేసేదేముందిరా ఎర్రిపీకే, మొబైల్ డేటా ఉన్న ఏ పావలా ఎర్రిపీకే గాడైనా చేస్తాడు, అది స్ప్రెడ్ చేస్తున్న మా వాళ్ళని మేమే ఆపాను డిలీట్ చేయమని మూసుకొని కూర్చో అన్నాడు. అప్పుడు జనసేన వెస్ట్ గోదావరి పేజ్ వచ్చి చర్యలు తీసుకోబడునని పెడితే ఒక్క పోస్టర్ కి పొలిటికల్ పార్టీ వచ్చేసింది కదరా మీకు ఎందుకురా మాతో ఫ్యాన్ వార్స్ అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. అయితే అది వేసిన వాడు వైసీపీ అని అంటే, ఇంకోటి వచ్చి మనం ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఏ గ్రాటిట్యూడ్ గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎవడో ఈపీ గాడు బ్యానర్ వేసాడని మన పైన రుద్దుతున్నారు. వాడి బయోలో ఏమో కాప్ గ్రూప్స్ లో ఉన్నాడు, పార్టీని ఎక్కడికి తెచ్చేసావో అర్థం అవుతుందా అని జగన్ ట్యాగ్ చేసి బాధపడ్డాడు. అప్పుడు ఒక పీకే ఫ్యాన్ వచ్చి ఒరే ఏంద్రా ఈ సింపతి కార్డులు, గవర్నమెంట్ ఉందని కేసులు అంటున్నారు ఏంట్రా పిచ్చనా కొడకల్లరా, గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టే కేసులు అంటున్నాం, లేకుంటే అసలు ఇది బయటే చూసుకునే వాళ్ళం అని వార్నింగ్ ఇచ్చాడు. ఈలోపు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి మరి మా మీద ఆర్సీ ఫ్యాన్స్ వేసిన బ్యానర్స్ కూడా యాక్షన్ తీసుకుంటావా అని అడిగాడు. చిరంజీవి యువతకి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, జనసేన లీడర్స్ కి గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చిందంట, అల్లు అర్జున్ పబ్లిక్ కబాల్ చేస్తాడంట ఇంకోటి ఫేక్ న్యూస్ తో వచ్చాడు. ఇవన్నీ పైన జరుగుతుండగా బ్యాక్గ్రౌండ్ లో అసలు ఆ బ్యానర్ పోస్ట్ చేసిన వాడిని పట్టుకుంటే వాడు వచ్చి ఒరే బాబు నేను ఆ బ్యానర్ ఉన్న ట్వీట్ వేయలేదురా, ఎవడో వేస్తే అది కాపీ చేసి వేసా అంటే సారీ అన్నాడు. నువ్వు ఎవరి దగ్గర కాపీ చేసావు వాడి పేరు చెప్పంటే రోలెక్స్ డిపి మాత్రం గుర్తుంది పేరు గుర్తులేదని అంటే, రోలెక్స్ ట్వీట్స్ అనేవాడు వచ్చి ఒరే నువ్వు రోలెక్స్ అంటే నన్ను ఏంటి మ్యాటర్ అసలు అన్నాడు. అప్పుడు ఇంకా యాక్చువల్ గా వెతికితే FB లో ఫస్ట్ వేసినోడి పోస్ట్ దొరికింది. విత్ ఇన్ అవర్స్ లో పీకే ఫ్యాన్స్ డీటెయిల్స్ పట్టుకొచ్చి ప్రసన్న బసవరాజు నేటివ్ చామరాజు నగర్ బెంగళూరులో ఉంటాడని ఆధార్ కార్డ్ తో సహా లాగారు. అలాగే బెంగళూరులో ఒమేగా హెల్త్ కేర్ లో వర్క్ చేస్తాడంట అని చెప్తే ఆర్సీ ఫ్యాన్ వచ్చి కే చెక్కుడే ఇంకా జయనగర్ లో ఒమేగా హాస్పిటలేగా అన్నాడు. ఒమేగా హెల్త్ కేర్ ఐటీ కంపెనీ రానంటే హాస్పిటల్ అనుకున్నా అని సైలెంట్ అవగా పీబీ ఫ్యాన్స్ వచ్చి మ్యాటర్ చాలా దూరం వెళ్తోంది, మన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాడు. మీ మీద కూడా వేశారు బ్రో, కుదిరితే హెల్ప్ చేయండి అని అడిగితే రే ఆఫ్లైన్ లో మమ్మల్ని బాయ్ ఫ్యాన్స్ ఆల్రెడీ
రా బాబు సారీ ఈ మ్యాటర్ లో మేమే హెల్ప్ చేయలేమని సైడ్ అయిపోయారు. అయితే ఇవన్నీ వదిలేసి ఒకడు వచ్చి వీడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒకడు ప్రతి దానికి పర్సనల్ తీసి గర్ల్ ఫ్రెండ్ తిట్టడం, ఫ్యామిలీని తిట్టడం, ఇంకోసారి నా ఫ్యామిలీని గాని నా గర్ల్ ఫ్రెండ్ గాని అనాలంటే ట్విట్టర్ లో ఒకడు భయపడేలా చేస్తానంటే వీడు పర్సనల్ గా వేరే వాడిని అన్నప్పుడు లేని నొప్పి ఈ రోజు వచ్చిందని అన్నాడు. ఇంకోటి వచ్చి ఆఫ్లైన్ లో జరిగిన దానికి కూడా నవ్వి ట్రోల్స్ వేసిన వాడు ఈడికి ఇప్పుడు పౌరుషం వచ్చిందని అంటే అక్కడ బ్యానర్ లో పార్టీ సింబల్ కూడా ఉంది, ఇది యాక్సెప్టబుల్ అని ఒకడు అడిగాడు. మొన్న అని వేశారు పోస్టర్స్, మేము ఆ లెవెల్ వరకు కూడా వెళ్ళలేదని అంటే ఈడు జగన్ ఫ్యాన్ అని రుద్దుతున్నారు, వాడేమో జగన్ మీదే ట్రోల్ వేశాడు, ఈ రోజేమో జేఎస్పీ సింబల్ ఇది ఏంటని అడిగాడు. మేమేం రుద్దట్లే, వాడు బాయ్కి తప్ప అందరికీ ఆపోజిట్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదు బ్రో అని అంటే బ్రో ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు, మీరే స్టాప్ చేయాలని అన్నాడు. మా చేతుల్లో ఏం లేదు, నెక్స్ట్ గేమ్ చేంజర్ హెచ్హెచ్విఎం విశ్వంబర ఓజీ ఉన్నాయి, మా వాళ్ళు కూడా వేస్తారన్నాడు. అప్పుడు ఈ వార్ ఇంకా హీట్ ఎక్కి అల్లు వేరు మెగా వేరు అని బ్యానర్స్ వేశారు. దీంతో మళ్ళీ ట్రోల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకెప్పుడు దాటుతావు బ్రో మా కమెంట్ లైక్స్ అని అంటే ఇంకెప్పుడు దాటుతావు బ్రో మా కుక్క లైక్స్ అన్నాడు. ఎందుకురా మా చేత కొట్టించుకోవాలని అంత సరదా మీకు అని క్లోజ్ చేయగా అండ్ ఐ ఓపెనింగ్ థ్రెడ్ ఆన్ అల్లు అర్జున్ క్యారెక్టర్ అని థ్రెడ్ వేశారు. అప్పుడు పీకే యాజ్ ఉమనైజర్ డెమోగాగ్ అండ్ క్యారెక్టర్లెస్ పొలిటీషియన్ అని కౌంటర్ థ్రెడ్ వేస్తే పీకే ఫ్యాన్స్ వచ్చి వీ కొండోమ్ సచ్ రిమార్క్స్ ప్లీజ్ టేక్ యాక్షన్ అన్నాడు. దీంతో పీకే ఫ్యాన్ వచ్చి పుష్ప 2కి నేను వెళ్ళకపోగా ఇంకో 20 మందిని చెడదే అని పెడితే మిమ్మల్ని నమ్ముకొని 11 crores బిజినెస్ చేస్తే చివరికి ఇలా హ్యాండ్ ఇస్తారు అనుకోలేదు, ప్లీజ్ అలా చేయకండి బ్రో అని వెటకారం చేస్తే ఇంకోటి వచ్చి ఆ 20 మందిని మట్కాకి తీసుకెళ్లి ఉండాల్సిందని క్లోజ్ చేశాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఈ రోజు విమర్శిస్తున్నావు. అదే లెక్క గుర్తు పెట్టుకో. ఇక వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, అల్లు వారికి నెల్లూరు విందు చేపల పులుసు, గండి పులుసు, అన్ని పులుసులు రుచి చూపించేస్తాము. నువ్వు మాట్లాడితే నాకు పులుసు కారిపోతుంది. మా జోలికి ఎవరు రాకుర్రి, మీ జోలికి మేము పోము. మీ దగ్గర ఆర్మీ ఉన్నది అనుకో, మా దగ్గర భక్తులు ఉన్నాం దేవునికి. ఒకటే మాట, ఆర్మీ ఉంటే బార్డర్లో పోయి యుద్ధం చేసుకోరు, మా దగ్గర రాకుర్రి. మేము గలీజ్ కాలం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే మంచిగా ఉంటాం. మాకు ఏడ పుల్ల పెట్టదు, ఆడ పుల్ల పెడితే మాత్రం వేరైపోతుంది. వద్దు, వార్నింగ్ ఏం లేదన్న, డైరెక్ట్ చెప్తున్నా కదా. ఆర్మీ డైరెక్ట్ చెప్తున్నా కదా, వాళ్ళకి ఆర్మీ ఉంది అంటారు, మేము ఆర్మీ కాదు. ఆర్మీ బార్డర్లో యుద్ధం చేయాలి. మేము బార్డర్లో మా దేవుడైనా మేము భక్తులం ఆయనకు, అంతే. ఆయన అంతే భక్తులం, ఆయన దేవుడు మాకు. మీకు ఆర్మీ ఉందా, అది ఉందా, ఇది ఉందా, స్కూల్కి పోమని ఆడికి స్కూల్కి పోమని, ఆర్మీని స్కూల్కి పోమని, అంతే. స్కూల్కి పోయి ఆడుకో కూడా దేవుడు, మేము భక్తులము. ఆర్మీ కూడా దేవుడు అవసరం కదా. ఏమంటారు, ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు. నువ్వు ఇంట్లోనే మంచి, మాతోనే మంచి, నువ్వు కూడా మా ఫ్యామిలీ కాదంటలేను. ఒకసారి ఏమో చెప్పను అన్నావు, ఎట్లా చెప్పిపించినాం నీకు తెలుసు, నీకైతే అర్థం అంతే. నీకట్లా ఎట్లా చెప్పిపించినాం? ఖచ్చితంగా అటు మెగా ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతులు అయినా ఖచ్చితంగా థియేటర్ దగ్గర డబ్బులు తింటారు వీళ్ళు, అంతకు మించి చేయడానికి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు చిన్న కుర్రాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, కొంచెం టైం పడుతుంది. వాళ్ళందరూ ఆల్రెడీ చేసి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అదే థియేటర్ దగ్గర వాళ్ళు కూడా సినిమా చూడటానికి వస్తారు. ఆ రోజు ఏమవుతుందంటే అతని మీద ట్రాల్ వేసేలాగా చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఆన్ ద స్పాట్ లోనే ఎవరైతే చేస్తున్నారో ఆ బ్యాచ్ కి మటుకు పర్టికులర్ గా గొడవలు. నన్ను మించిన ఎర్ర ఇంకోడున్నాడు చూడు, నన్ను మించిన ఎర్ర ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ. ఇక లాస్ట్ న్యూస్, సంక్రాంతికి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా వస్తుందని అనౌన్స్ చేస్తే మాకు 100 గొడవలు ఉంటాయి, మధ్యలో ఎవడైనా వస్తే ఊరుకోం, రాసి పెట్టుకో Jan 10th అజిత్ సినిమా FDFS చూస్తున్నామని ఏ ఫ్యాన్స్ ట్రోల్ చేయగా తలపతి ఫ్యాన్స్ వచ్చి R6 సపోర్ట్ చేస్తామన్నారు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్. రివ్యూ ఒక నిమిషం, నువ్వు లైవ్ చేస్తావు కరెక్టే, అక్కడ పిఆర్లు ఎర్రి కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా అంతే కదా మరి. VPN అయితే పీకేది ఏం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ సర్వర్ అయితే కష్టం లేపుతారు. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా, జస్ట్
డైరెక్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 o'clock షో. 3 షోలకు నేను టికెట్లు బుక్ చేసుకుంటా. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటారా? నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అదే నేను చేసేది నా మిషన్ పుష్ప మీద. ఆల్రెడీ టికెట్లు బుక్ గివ్ అవే చేస్తున్నా. మాది కాదు మరి ఇక మీ మిషన్